బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ కార్యాలయాన్ని అయ్యప్ప స్వాములు ముట్టడించారు. స్వాములతో కలిసి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిరసన చేపట్టిన స్వాములను, బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా రూల్స్ ఉన్నాయని నిరసన చేపట్టారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసు సిబ్బందిపై ఆంక్షలు ఎందుకంటూ స్వాములు ఆందోళన నిర్వహించారు. బరాబరే చెప్తున్నాం. పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. లేని ఎడల మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా వందలాది మంది యువకులు అయ్యప్ప స్వాములు రాబోతున్నారు. వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. రైట్, ఇటు తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇటు డీజీపీ కార్యాలయాన్ని అయితే అయ్యప్ప స్వాములు ముట్టడించారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ డీజీపీ కార్యాలయం వద్ద సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అక్కడ వచ్చిన స్వాములు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు? తెలంగాణ డీజీపీ కార్యాలయం ఎదుట అయ్యప్ప మాలదారులో ఉన్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు గణేష్ కుందే ఇచ్చినటువంటి పిలుపు మేరకు బీజేవైఎం శ్రేణులతో పాటు గానీ అయ్యప్ప స్వాములు కూడా పెద్ద ఎత్తున డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనకు భారీగా తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఇటీవల పోలీసు ఉన్నతాధికారుల నుంచి విడుదలైనటువంటి ఓ లేఖ అయ్యప్ప స్వాములకు మరింత ఆగ్రహం కలిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా హిందూ సంఘాలను, పలు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ఈ లేఖ పైన తీవ్రమైనటువంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అయ్యప్ప మాల వేసుకొని విధులకు పోలీసులు హాజరు కావచ్చు, అంతేకాకుండా గడ్డం పెంచుకొని యూనిఫామ్ లేకుండా, అదేవిధంగా షూస్ లేకుండా విధులకు హాజరు కారాదంటూ కూడా సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం విడుదల చేసినటువంటి లేఖ అయ్యప్ప స్వాముల మనోభావాలను దెబ్బతీసింది. అయితే పోలీసు విభాగంలో ఉన్నటువంటి భక్తులు, అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉంటారో ప్రతి ఏటా మాదిరి పలువురు అయ్యప్ప మాల ధరించారు. ఈ మాల వేసుకున్న భక్తులకు కూడా ఈ యొక్క లేఖ కొంత తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కృష్ణకాంత్ అనేటటువంటి ఒక పోలీసు ఉద్యోగికి కూడా విధులకు అయ్యప్ప మాల దారుణ బట్టలు వేసుకొని రావడం, అదేవిధంగా విధులకు ఆ విధంగా యూనిఫామ్ లేకుండా రావడం పట్ల పోలీసు శాఖ ఇప్పటికే ఆయనకు మెమో జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి నిరసనగా కూడా బీజేవైఎం శ్రేణులు ఈ యొక్క డీజీపీ కార్యాలయం ఎదుట నిరసనకు పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ యొక్క కొద్దిసేపటి క్రితం డీజీపీ కార్యాలయం ఎదుట జరిగినటువంటి నిరసన నేపథ్యంలో కూడా అయ్యప్ప మాలదారులు, అదేవిధంగా బీజేవైఎం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో శ్రేణులకు అటు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత తోపులాట కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. డీజీపీ కార్యాలయం ఎదుట నిరసన చేసినటువంటి క్రమంలో వారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ యొక్క నిరసనకారులను అడ్డుకునేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్న క్రమంలో కూడా పలువురి పైన లాఠీ చార్జ్ చేశారు. అయ్యప్ప మాలదారులో ఉన్నప్పటికీ కూడా తమ పైన లాఠీ చార్జ్ చేశారనేటటువంటి ఆగ్రహాన్ని కూడా అయ్యప్ప భక్తులు వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే కొంత సేపటి తర్వాత సిచ్యువేషన్ పోలీసుల కంట్రోల్లోకి వచ్చింది. శాంతియుతంగా డీజీపీ కార్యాలయం మెయిన్ గేట్ ఎదుట బైఠాయించి బీజేవైఎం కార్యకర్తలు నిరసన తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత పోలీసులు ఉన్నతాధికారుల నుంచి పలువురిని, కేవలం 5 నుంచి 6 మధ్య వారిని మాత్రమే డీజీపీని కలిసేందుకు అనుమతినిచ్చారు. కొద్దిసేపటి క్రితమే బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి గణేష్ కుందేతో పాటు గానీ పలువురు అయ్యప్ప స్వాములు, బీజేవైఎం శ్రేణులు కూడా డీజీపీని కలిసేందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. కొంత డీజీపీ కార్యాలయం ఎదుట కొంత ఉద్రిక్తత చెలరేగినప్పటికీ కూడా ప్రస్తుతం కొంత
పోలీసుల కంట్రోల్లోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రాజు, మీరు స్వాములు అలాగే కొందరు బీజేవైఎం కార్యకర్తలు అయితే డీజీపీని కలిశారని చెప్పారు. సో డీజీపీ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మరి దీనిపై? ఈ అయ్యప్ప మాల ధరించేటటువంటి పోలీసు అధికారులను వెంటనే కూడా ఎటువంటి ఇప్పటికే జారీ చేసినటువంటి మెమోలను వెనక్కి తీసుకోవాలి. దాంతో పాటుగానే ఈ 41 రోజుల పాటు ఉండేటటువంటి దీక్ష హిందూ మతంలో భాగంగా ఈ యొక్క హిందూ సంస్కృతిలో భాగమై ఉంటుంది కాబట్టి ఇతర మతస్థులకు వారి వారి పండుగలకు ఏ విధమైనటువంటి వెసులుబాటు ఇస్తుందో పోలీస్ శాఖ, అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారులు కూడా రంజాన్ మాసంలో కావచ్చు ఇతర మతస్థుల యొక్క పండుగల్లో వేళల్లో కూడా ఇఫ్తార్ విందులతో పాటుగానే ఆయా మత సంప్రదాయాల ప్రకారం పోలీసు యూనిఫామ్ లోనే అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఈ యొక్క అయ్యప్ప మాల ధరించేటటువంటి ఈ యొక్క 41 రోజుల పాటు అయ్యప్ప మాల ధరించేటటువంటి భక్తులు నియమ నిష్టలతో ఉంటారు. వారి యొక్క పూజ కార్యక్రమాలు చేసుకొని పోలీసు విధులకు హాజరవుతే ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు, మీరు ఇటువంటి ఆంక్షలు విధించడం సరికాదు అనేటటువంటి లేఖను కూడా డీజీపీకి అందజేశామనేది కూడా బీజేవైఎం కార్యకర్తలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా డీజీపీ కార్యాలయంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో అదేవిధంగా పలువురు బీజేవైఎం కార్యకర్తలు అదేవిధంగా బీజేవైఎం శ్రేణులు కూడా భేటీ అయ్యారు. వారు బయటకు వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి స్పందన ఉంది ఉన్నతాధికారుల నుంచి. జారీ చేసినటువంటి లేఖను వారు విరమించుకుంటారా ఏంటి అనేది కూడా దానిపైన కొంత స్పష్టత రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రాజు, అలాగే ఇటు అయ్యప్ప మాల వేసుకున్న పోలీస్ ఇబ్బందిపై ఆంక్షలు అయితే ఇన్ని ఇయర్స్ నుంచి లేనిది ఈ ఇయర్ ఎందుకు ఇలాంటి ఆంక్షలు పెట్టారు అసలు? ఇప్పటికే పోలీసు విధుల్లో ఉండేటటువంటి హిందూ మత సంస్కృతిని అవలంబించేటటువంటి భక్తులు కావచ్చు, వారు ప్రతి ఏటా ఈ యొక్క అయ్యప్ప మాల ధరించేటటువంటి వారు యథావిధిగా మాల ధరించారు. ఈ నేపథ్యంలో కూడా అటు హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ సంబంధించినటువంటి కమిషనరేట్ల నుంచి కూడా ఈ యొక్క లేఖ విడుదల కావడం పట్ల కూడా హిందూ భక్తుల పైన ఈ విధమైనటువంటి వివక్ష చూపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు హిందూ సంఘాలు. వాటితో పాటుగానే బీజేవైఎం శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇవాళ ముట్టడి చేపట్టారు. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు విధించినటువంటి ఆంక్షలు ఏవైతే ఉంటాయో ఆ యూనిఫామ్ లోని విధులకు జాయిన్ కావాలి, అంతేకాకుండా లేదంటే లీవ్ పెట్టి వారి యొక్క పూజలు చేసుకోవాల్సి ఉంటుంది అనేటటువంటి కోణంలో జారీ చేసినటువంటి లేఖ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకోవాలనేటటువంటి డిమాండ్ కూడా హిందూ సంఘాలు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాయి. అయ్యప్ప మాల ధరించేటటువంటి భక్తులను విధులకు హాజరు కావద్దంటూ కూడా విడుదల చేసినటువంటి లేఖ నేపథ్యంలో కూడా అయ్యప్ప భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క లేఖను ఉపసంహరించుకోకపోతే గనక తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తుల యొక్క పోలీసు కార్యాలయాల ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతామనేటటువంటి కోణంలో కూడా వారు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.